ఇంకా చెప్పండి, 14 సంవత్సరాలు పూర్తవుతుంది. నిజంగానే ఉద్యమకారుల కుటుంబాలకు కావచ్చు, ఉద్యమకారులకు కావచ్చు, నిజంగా న్యాయం జరిగిందనిపిస్తుంది. అసలు అమరవీరుల పేరుతో ఒక స్తూపం కూడా పెట్టలే. 1200 1400 అంటారు. 1200 మంది అమరవీరులు ఉన్నప్పుడు కనీసం 1200 ఫీట్ల స్తూపం పెడితే తెలంగాణ ఉన్నంత కాలం వాళ్ళ అమరత్వం నిలబడి ఉంటుంది. కాబట్టి అమరవీరుల కుటుంబాలకి పూర్తిగా అందరికీ న్యాయం జరగలేదు. వాళ్ళ త్యాగానికి తగిన ఫలితం. అలాగే సరే, ఎవరి త్యాగమైనా ఏదో రేపు డబ్బులు వస్తాయనో ప్రయోజనాలు ఉంటాయనో ఉండవు. ఆ రోజున్న ఉద్వేగం అటువంటిది. ఇవాళ మిలియన్ మార్చ్ సంస్మరణ అంటే మనం మిలియన్ మార్చ్ని ఎందుకు స్మరించుకోవాలి? ఇచ్చిన తెలంగాణని వెనక్కి తీసుకుని యూటర్న్ చేస్తే ప్రజల్లో విపరీతమైన ఆగ్రహం, ఆవేదన, నిరసన, నైరాశ్యం పెళ్ళిబుకి. దాని ఫలితంగా విపరీతంగా ఆత్మహత్యలు జరుగుతుంటే ఆ ఆత్మహత్యల నుంచి తెలంగాణ యువతని కాపాడుకోవడానికి, దృష్టి మళ్లించడానికి, తెలంగాణ పోరాటం పట్ల, తెలంగాణ రాష్ట్ర సాధన పట్ల విశ్వాసం కల్పించడానికి ఒక మిలియన్ మార్చ్ లాంటివి చేయాలి. మిలియన్ మెంబర్స్ని, ప్రజల్ని సమీకరించాలని ఉద్దేశించి ఈ పిలుపు కోసం కార్యాచరణ కోసం మేము రూపకల్పన చేస్తే అది రిపీటెడ్గా వాయిదాల మీద వాయిదాలు పడుతుంటే అసలు వాయిదాలు పడుతున్న కొద్దీ ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఆ స్థితిలో తెలంగాణ జేఏసీలో భాగస్వామ్యమైన సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జేఏసీ మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి జేఏసీలో కూడా ఇంటర్నల్గా యుద్ధం చేసి ఖచ్చితంగా మిలియన్ మార్చికి పిలిపివ్వాలి, మీరు చేయకపోయినా మేము చేస్తామని చెప్పి ఆ రోజు తెలంగాణ జేఏసీలో ప్రధాన భాగస్వామ్య పక్షమైన బీఆర్ఎస్ రాకపోయినా వేలాది మంది క్యాడర్ వచ్చి మొట్టమొదటిసారిగా మధ్యాహ్నం మార్చి 10 మధ్యాహ్నం ట్యాంక్ బండని 1 గంటకు బద్దలు కొడతామన్నాం. 1 గంటకు బద్దలు కొట్టి తీరాం, బ్యారికేడ్ల బద్దలు కొట్టి తీరాం. మొదలు అరెస్ట్ కూడా మేమే అయ్యాం. అట్లా ఈ మిలియన్ మార్చి వెనక కేవలం తెలంగాణ రాష్ట్ర సాధన మాత్రమే ఒక ఆకాంక్షగా చూడొద్దు. అది ఒక ప్రతిఘటన, ఒక నిరసన. ఆత్మహత్యల నుంచి తెలంగాణ సమాజాన్ని బయటేసుకోవాలనే గోస, ఆ తపన ఈ మిలియన్ మార్చ్ పిలుపు వెనుక ఉన్నది. మరి ఇంత పెద్ద ఎత్తున సాగిన ఉద్యమంలో ఆత్మహత్యలు, ఆందోళనలు, సబ్బండ వర్ణాలు, వర్గాలు భాగస్వామ్యమే. తెలంగాణ కోసం సాగిన ఉద్యమంలో సాగరహారం అన్నా, సకల జనుల సమ్మె అన్నా, మిలియన్ మార్చ్ అన్నా, పల్లెలన్నీ పట్టాలెక్కాలన్నా, పట్నం రోడ్ల మీద పొయ్యిలు పెడదామన్నా, ముద్ద మింగొద్దు, పొయ్యి వెలిగించొద్దన్నా, సింగరేణి పిల్ల బయటకు వెళ్ళకున్నా, ఆర్టీసీ పయ్య నడవకున్నా, జరగకున్నా, ఇన్ని ఉద్యమాలలో కుటుంబాలలో ఉన్న భార్య పిల్లలు, స్త్రీలు, పిల్లలు మద్దతుగా నిలబడ్డారు. కాబట్టి జీతాలు రాలే, సకల జనుల సమ్మెలో జీతాలు రాలే, సింగరేణి మొత్తం ఢిల్లీతో సహా స్తంభన జరిగింది. కాబట్టి ఇంత ఎత్తున సాగిన ఉద్యమం మన కాలంలో ఒక ప్రజాస్వామిక ఉద్యమంగా వచ్చింది అంటే దాని వెనుక ఉన్న బలమైన తెలంగాణ ప్రజల ఆకాంక్ష. రాష్ట్రం ఏర్పడటం ఒకటే కాదు, రాష్ట్రం ఏర్పాటుతో ముడిపడి ఉన్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలు. అందులో నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు అభివృద్ధి కోసం, వ్యవసాయం కోసం, తాగునీరు, సాగునీరు కోసం, నిధులు అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి కోసం, నియామకాలు అన్ని. ఒక కుటుంబంలో ఒక ఉద్యోగం వస్తే ఆ కుటుంబం కరువు నుంచి, ఆకలి నుంచి బయటపడిపోతుంది, అటెండర్ ఉద్యోగం అయినా సరే. కాబట్టి అటువంటి ఉద్యోగాలు కోల్పోయి తెలంగాణ సమాజం తల్లడిల్లింది. మొత్తం కబ్జా. మరి ఆ స్థితిలో తెలంగాణ తెగించి పోరాడి 1200 అమరత్వంతో సాధించుకుని ఇంత పెద్ద ఎత్తున మిలిటెంట్ పోరాటాలతో సాధించుకుంటే వచ్చిన తెలంగాణలో ఆనాడు సీమాంధ్ర ప్రజలు అన్నాం, లేదా సీమాంధ్ర పాలకులు అన్నాం. ఇవాళ ఒరిస్సా, బీహార్, యూపీ, గుజరాత్, రాజస్థాన్, మార్వాడి అందరూ వచ్చి మొత్తం కబ్జాలు చేసుకుంటున్నారు. ఛాయ్లు అమ్మే కాడ, చాట్లు అమ్మే కాడ, కిరాణా దుకాణాలు పెట్టుకునే కాడ, గ్లాసు పని, టైల్స్ పని, భవన నిర్మాణ పని. అంటే తెలంగాణ ప్రజలకు పని చేత కదా. మరి బుర్జ్ ఖలీఫాని నిర్మించింది తెలంగాణ కార్మికుడే కదా, మన సిరిసిల్ల కార్మికుడే కదా. మొత్తం ముంబైని నిర్మించింది పాలమూరు లేబర్ కదా. ఎందుకు మన భవన నిర్మాణ రంగంలో ఇన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చి పడ్డారు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పాలసీ లేదు. ముఖ్యమైన విషయం ఇవాళ మన ట్రాన్స్పోర్ట్ వర్కర్స్, ఓలా, ఊబరు, లేకపోతే జొమాటో, స్విగ్గీ, ర్యాపిడో, ఈ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఉన్నారు కదా. ఎవడైనా వచ్చి ఈ రాష్ట్రంలో ఆన్ చేసుకోవచ్చు, ఓలా, ఊబర్, స్విగ్గీ, జొమాటో. అదే నువ్వు కర్ణాటకకి వెళ్ళు, పాలసీ ఉంది, అక్కడ రిజిస్ట్రేషన్ వాళ్ళకే అవకాశం ఉంది. అట్లా ఆ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. తమిళనాడు అలా కల్పించింది, మహారాష్ట్ర అలా కల్పించింది. మొత్తం శివసేన స్థానికత అనే అంశం మీద అక్కడ అధికారంలోకి వచ్చింది. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ అంశాలన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఎట్లా మరుగున పడ్డాయని మేము అడుగుతున్నాం. ఈ ఆకాంక్షలు ఎందుకు పక్కన పోయినాయి?
ఇవాళ మహారాష్ట్రలో శివసేన స్థానికత అనే అంశం మీద కదా మొత్తం తన అస్తిత్వాన్ని చాటింది. మరి ఈ రోజు తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని తాకట్టు పెడుతున్న పాలకులు 10 సంవత్సరాలు ఏలిన బీఆర్ఎస్ కావచ్చు, ఇవాళ ఉన్న సమైక్యవాది రేవంత్, ఆయన తెలంగాణ అనలేదు ఏ రోజు, సమైక్యవాదానికి ప్రతినిధిగా నిలబడ్డాడు. వచ్చినటువంటి పోరాడి సాధించుకున్న తెలంగాణలో కూడా ఆయన సమైక్యవాద పార్టీకి నుండి పోటీ చేశాడు, ప్రతినిధిగా ఆ పార్టీకి నాయకత్వం కూడా వహించాడు. అయినా ప్రజలు ఆయనలో ఉన్న ప్రశ్నించే చైతన్యాన్ని లేదా ఆయన ప్రభుత్వం మీద చేసిన పోరాటాన్నో ప్రశ్నించడాన్నో గుర్తించి ఆయనకు బాధ్యతలు ఇచ్చారు, అధికారాన్ని ఇచ్చారు. అది నీ సమైక్యవాదాన్ని చూసి కాదు, తెలంగాణ ప్రజల తరఫున గొంతుని వినిపించాడు కాబట్టి నమ్మి అధికారం ఇచ్చారు, ముఖ్యమంత్రిని చేశారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించి ఒక పాలసీని రూపొందించాలి. ఎలక్షన్స్ ముందు కూడా చెప్పిండు కదా, అంటే కుటుంబాలని, అంటే అమరవీరుల కుటుంబాలని కాపాడుకుంటాం, వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. అందుకే నేను అదే అంటున్నా, ఒక అమరవీరుల కుటుంబాలు అనేది ఒక అంశం, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు అనేది చాలా పెద్ద క్యాన్వాస్. అంటే ఏ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు మొత్తం పోరాటంలో ఇమిడున్నాయో అవి గత 10 ఏళ్ల పాలనలో నెరవేరలేదు. ఇప్పుడున్న పాలకులు కూడా అంటే ఉచితాలతోటి ఏ ఆత్మాభిమానం కోసం, ఏ ఆత్మగౌరవం కోసం పోరాటం చేశారో, తెలంగాణ ప్రజలు త్యాగాలు చేశారో, అంత ఎత్తున ఉద్యమాలు నిర్మించారో, తల్లుల గర్భశోకాలతో త్యాగాలతో నిర్మించిన ఉద్యమం, దాని వెనుక అసలైన ఎజెండా ఆకాంక్షలు. ఆ ఆకాంక్షలు పక్కకు పోతూనే ఉన్నాయి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, ఇప్పుడున్న కాంగ్రెస్ పాలన. నువ్వు సమైక్యవాదివి, నీకు ఎందుకు అధికారం ఇచ్చారు అంటే నువ్వైనా ప్రజల ఆకాంక్షలు ముందుకు తీసుకెళ్తామని. కానీ మీరు ఉచితాలతో పబ్బం గడుపుకుంటాం, ఉచితాలతో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం ఇమిడి లేదు, ఆకలి పోరాటం ముడిపడి లేదు అనేది గుర్తించాలా. తెలంగాణ యువతకు ఉపాధి భద్రత కావాలి, తెలంగాణ నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలా, గ్రామీణ ఉపాధి, వ్యవసాయ రంగం. అట్లాగే ఇవాళ చాయ్ అమ్ముకునే కాడ చాట్ అమ్ముకునే కిరాణా దుకాణాలు అన్ని వాళ్ళు పెట్టే ఇవాళ మొత్తం కార్ఖానా తీసుకోండి, మొత్తం ఇండస్ట్రియల్ ఏరియాలు తీసుకోండి, వాళ్ళు పెట్టే కంపెనీలలో సగభాగం తెలంగాణ యువతకి ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి. ఎందుకని పని ఇవ్వరు తెలంగాణ యువతకి? అందుకని మనం అందరం కూడా అసలు అన్ని పనులు వాళ్ళు చేస్తే వీళ్ళు ఏం చేయాలి, మందు తాగుకుంటూ గంజాయి, మద్యం మత్తు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి 35-40 ఏళ్ళకి చచ్చిపోతే వాళ్ళ భార్యలకు పెన్షన్లు ఇస్తారా మీరు? అంటే ఇదేనా తెలంగాణ? తెలంగాణ అంటే 2 లక్షలు మాత్రమే కాదండి. నేనేమంటున్నా, ఉద్యోగాలు 2 లక్షలు, కానీ ఉపాధి కల్పన అన్ని పనులలో. అంటే ఇవాళ మన 2 బెడ్రూమ్ల ఇల్లు కూడా వాళ్ళకు పోతున్నాయి, మారోడోళ్ళకు లేకపోతే ఇతర రాష్ట్రాల వాళ్ళకు. మీరు తీయండి లెక్కలు. అంటే ఇవాళ అన్నిట్లో నేను అడుగుతున్నా అండి, క్యాబులు నడపలేరా తెలంగాణ పౌరులు? క్యాబులు కూడా నడపలేరా? చేత కదా ఆటోలు, క్యాబులు, అవి కూడా ఎందుకు ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ ఆన్ చేసుకుంటున్నారు? మొన్న వాళ్ళ గిగ్ వర్కర్స్ మీటింగ్ కి నేను వెళ్ళా, వాళ్ళందరూ చెప్తున్నారు మేము 5 మంది అడ్డాలో కూర్చుంటే 3 బయట వాళ్ళు ఉంటున్నారు. అంటే ఏంటి, కర్ణాటకలో, తమిళనాడులో, మహారాష్ట్రలో ఉన్న మన పొరుగు రాష్ట్రాలు కదా అవి, అక్కడ ఉన్న పాలసీ కూడా మనకు లేదు. అంటే మన ప్రజల యువత అంటే హైదరాబాద్, దుబాయ్ అయిపోయింది. ఒక డ్రైవర్ అంటున్నాడు మొన్న నేను వాళ్ళ మీటింగ్కి వెళ్తే, అక్క హైదరాబాద్, దుబాయ్ అయిపోయింది, అక్క అందరు ఇక్కడ బతకొచ్చు. అంటే దానికోసం తెలంగాణ కొట్లాడి తెచ్చింది. మీరు దండుకోవడం అందరి నుంచి మీరు ప్రయోజనాలు పొందితే సరిపోయిందా? ఖచ్చితంగా తెలంగాణ యువత వాళ్ళ ఉపాధి, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ నిధులు నియామకాలతో పాటు వ్యవసాయ రంగం, ఇవాళ నిధులు అంటే అన్ని రంగాల్లో సమగ్రంగా బడ్జెట్ కేటాయింపు, అన్ని రంగాల్లో అభివృద్ధి, సమగ్ర అభివృద్ధి కోసం బడ్జెట్ కేటాయింపు. నియామకాలంటే ప్రభుత్వ ఉద్యోగాలు, ఇవాళ 2 లక్షలు అంటున్నారు, చెయ్యండి. అట్లాగే నీళ్లు, సాగునీరు, తాగునీరు ప్రాజెక్టులు కరెక్ట్ గా చేస్తే అభివృద్ధి ఆటోమేటిక్ గా జరుగుతుంది. సరే, ఇంత స్పష్టతతో చేసినటువంటి ఉద్యమం దాని ఫలితాలు సాధించలేదు, దాని లక్ష్యాలు చేరలేదు. ఇంకా డ్రామాలు ఆడటం కాకుండా నిజంగా ప్రజల సమస్యల మీద దృష్టి సారించండి. అదే మిలియన్ మార్చిస్తున్న స్ఫూర్తి అని